హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కళింగ ప్రాంతాలను కళింగాంధ్రం అందురు. కళింగాంధ్ర ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరిపై 4 ప్రాంతాలను కళింగ భారవేలుడు జయించాడు. చెబుతున్న ఆధారం నందుల చరిత్ర. కళింగ దేశము అనగా మహానది నుండి గోదావరి నది వరకు ఉన్న ప్రాంతము. కళింగ ప్రాంతాన్ని పరిపాలించిన వారిలో భేది వంశస్థులు లేక మహామేఘ వంశస్థులు గొప్పవారు. భారవేలుడు అనగా పదునైన ఆయుధం కలిగినవాడు. నందరాజైన మహాపద్మనందుడు కళింగ ప్రాంతంపై దండెత్తి జైన విగ్రహాలను మగధకు తీసుకువచ్చాడు. కళింగ కారవేలుడు ఈ విగ్రహాలను తిరిగి కళింగ ప్రాంతానికి చేర్చడం కోసమే మగధపై దండెత్తాడు. ఈ విషయాలన్నీ ఉదయగిరి కొండలలో ఉన్న హతిగుంఫ శాసనంలో కలవు. అశోకుడు క్రీ. పూ. 261 ప్రాంతంలో కళింగ ప్రాంతాన్ని జయించాడు. సముద్రగుప్తుడు క్రీ. శ. 344 ప్రాంతంలో కళింగ ప్రాంతాన్ని, సముద్రగుప్తుడు క్రీ. శ. 343 వేంగిలో ఉన్నాడు జయించాడు. సముద్రగుప్తుడు కళింగాంధ్రలో జయించిన భూభాగాలు ఓటమి చెందిన స్థానిక రాజులు: 1. విష్ణుపురం, తూర్పుగోదావరి, పిఠాపురం, మహేంద్రుడు. 2. దేవరాష్ట్రం, యలమంచిలి, కుబేరుడు. 3. ఎరండపల్లి, ఆముదాలవలస, దమనకుడు. 4. కొత్తూరి, పర్తాకిమిడి, స్వామిదత్తుడు. కళింగులు బలి చక్రవర్తి సంతానమని పురాణాల్లో ప్రస్తావించారు. బలి చక్రవర్తి శుక్రాచార్యుడు శిష్యుడు. కళింగులు కౌరవుల పక్షాన పోరాటం చేశారు. విజయుడు అనే కళింగరాజు 700 మంది పరివారంలో బౌద్ధ భిక్షువులతో బుద్ధుని అవశేషాలు తీసుకుని సింహళ దేశానికి వెళ్ళినట్లు విశ్వంతర జాతక కథలో చెప్పబడింది. విజయుడు ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లు కనిపించే శిల్పము సింహళ దేశంలో కలదు. కళింగాంధ్రలో ప్రసిద్ధ బౌద్ధ స్తూపం దంతపురం. ఇది నేటి శ్రీకాకుళం జిల్లాలోని దంతవరపు కోట. దంతపురం నాగావళి నది పరివాహక ప్రాంతం కాబట్టి బౌద్ధ భిక్షువులు ఇక్కడ ఈ స్తూపం నిర్మించాలని ప్రసిద్ధి. కళింగ కారవేలుడికి రాజధాని కళింగ నగరం. కళింగ నగరం అనగా శ్రీముఖలింగం నాగావళి నది ఒడ్డున. శ్రీముఖలింగం భారతదేశంలో శివలింగానికి ముఖం కలిగిన ప్రాంతం. భారవేలుని రాజలాంఛనం వృషభం. 1. పితృభక్తులు. పితృభక్తులు రాజధాని సింహపురి, ప్రస్తుతం సింగుపురం, శ్రీకాకుళం. డ్యాష్. పితృభక్తులలో ముఖ్యమైనవాడు చరిత్రవర్మ, ఉమవర్మ. పితృభక్తులు కళింగాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం పాలన చేశారు. చంద్రవర్మ వేయించిన శాసనం కోమక్తి శాసనం. ఉమవర్మ వేయించిన శాసనం బృహత్ ప్రాప్తి శాసనం. 2. మాతరులు. విశాఖపట్టణం, తూర్పుగోదావరి ప్రాంతాన్ని పరిపాలించాడు. మాతరులు పితృభక్తులు సమకాలీకులు. మాతరుల రాజధాని శిష్టపురం, పిఠాపురం. మాతరులలో ముఖ్యమైన రాజులు వాసిష్ఠి పుత్రశక్తివర్మ, అనంతశక్తివర్మ. వాసిష్ఠి పుత్రశక్తివర్మ రాగోలు శాసనం వేయించాడు. వాసిష్ఠి పుత్రశక్తివర్మ రాగోలు శాసనంలో కళింగాధిపతిగా పిలువబడ్డాడు. 3. వాసిష్ఠులు. వాసిష్ఠ రాజ్యానికి మూల పురుషుడు గుణవర్మ. వీరి తొలి రాజధాని దేవపురి లేక దేవాడ. దేవగిరి నేటి శృంగవరపు కోట. వీరి రెండవ రాజధాని శిష్టపురం లేక పిఠాపురం. గుణవర్మను దేవరాష్ట్రాధీశుడు అందురు. వాసిష్ఠులలో గొప్పవాడు అనంతవర్మ. అనంతవర్మ మాతరులను ఓడించాడు. వాసిష్ఠులను గాంగులు ఓడించాడు. 4. ప్రాచీన గాంగులు. కళింగాంధ్రాన్ని పరిపాలించిన వారిలో గొప్ప రాజులు ప్రాచీన గాంగులు. వీరు శ్రీకాకుళం నుండి తూర్పుగోదావరి వరకు పరిపాలించారు. గాంగశకం ప్రారంభమైన సం. క్రీ. శ. 496. గాంగుల రాజధాని దంతవరపు కోట, శ్రీకాకుళం. గాంగ రాజ్యానికి మూల పురుషుడు ఇంద్రవర్మ. ఇంద్రవర్మను త్రికళింగాధిపతి అందురు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలను పరిపాలించాడు. రెండవ ఇంద్రవర్మ రాజధానిని దంతవరపు కోట నుండి కళింగ నగరానికి మార్చాడు. రెండవ ఇంద్రవర్మ సకల కళింగాధిపతి అనే బిరుదు కలదు. గాంగులు వైదిక మతాభిమానులు. గాంగులు కులదైవం గోకర్ణ మహేశ్వరుడు. చుటు వంశీయులు. శాతవాహనుల తర్వాత కర్ణాటక ప్రాంతాన్ని చుటు వంశీయులు పరిపాలించారు. చుటుకదానంద, హారతిపుత్ర, విష్ణుకడ చుటు వంశీయులు గొప్పవాడు. చుటు వంశీయుల నాణేలపై అశ్వసింహం, హారతి చిహ్నం కలదు. చుటు వంశీయుల నాణేలు కడప, అనంతపురం ప్రాంతాలలో లభించాయి. అబీరులు. శాతవాహనులు తరువాత మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించినవారు అబీరులు.
అబీరులు ఇరాన్ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారు. అబీర శకదత్తుడు, రాజమరాఠీ పుత్ర ఈశ్వరసేనుడు ముఖ్యమైన రాజులు. కాదంబరాజు అయిన మయూర శర్మతో అబీరులకు నిత్య ఘర్షణలు జరిగేవి. వాకాటకులు. అబీరుల తరువాత మహారాష్ట్ర ప్రాంత పాలకులు వాకాటకులు. వాకాటకులు రాజధాని పూరిక. వాకాటక రాజ్య స్థాపకుడు వింధ్యశక్తి. వింధ్యశక్తి కుమారుడు ప్రవరసేనుడు. ప్రవరసేనుడు 4 అశ్వమేధ యాగాలను చేశాడు. ప్రవరసేనుడు కుమారుడు మొదటి రుద్రసేనుడు. మొదటి రుద్రసేనుని కుమారుడు మొదటి పృథ్వీసేనుడు. మొదటి పృథ్వీసేనుడి కుమారుడు రెండవ రుద్రసేనుడు. రెండవ రుద్రసేనుడు గుప్త రాజకుమార్తె అయిన ప్రభావతి గుప్తుని వివాహం చేసుకున్నాడు. వాకటక రాజ్యాన్ని ప్రభావతి గుప్త పాలించింది. రుద్రసేనుడి పనిపోయిన తర్వాత వింధ్యశక్తి పితృభక్తులు ప్రవరసేనుడు. మొదటి రుద్రసేనుడు వాసిష్ఠులు. మొదటి పృథ్వీసేనుడు ప్రాచీన గాంగులు. రెండవ రుద్రసేనుడు చుటువంశీయులు. రెండవ పృథ్వీసేనుడు వాకాడికులు. కాదంబలు. గుప్తులలో ఏకైక స్త్రీ పాలకురాలు ప్రభావతి గుప్త. గుప్తలకు నాకాటక రాజులలో వైవాహిక సంబంధాలు కలవు. యాస్టరిస్క్ వాకాటక రాజ్యాన్ని క్రీ. శ. 390 నుండి 410 వరకు ప్రభావతి గుప్త పాలించింది. వాకాటక రాజైన రెండవ ప్రవరసేనుడు సేతుబంధం అనే కావ్యాన్ని రాశాడు. చిట్టచివరి వాకాటక రాజు రెండవ పృథ్వీసేనుడు. కాదంబలు. కాదంబ రాజ్యాన్ని వనవాసి రాజ్యం అందురు. కాదంబ రాజ్య స్థాపకుడు మయూరశర్మ. మయూరశర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు కుశశర్మ. కుశశర్మను ధర్మ మహారాజాదిరాజ అందురు. కాదంబ రాజైన భగీరథుని ఆస్థాన కవి కాళిదాసు. కాదంబ రాజైన మృగేశిక శర్మ లేక వర్మ పాలాసిక వద్ద జైన దేవాలయాన్ని నిర్మించాడు. రెండవ పులకేసి కాదంబ వంశాన్ని నాశనం చేశాడు. ఇక్ష్వాకుల నుండి కాదంబుల వరకు లేక చాళుక్యుల రాజ్యస్థాపన యుగం వరకు గల కాలాన్ని శాతవాహ అనంతరీక యుగం అందురు.